ఒంటిమిట్ట కోదండ రామయ్యను వైఎస్ఆర్సీపీ నేతలు దర్శించుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్లకు ఆలయ మర్యాదలతో పండితులు స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం నేతలకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు అని, ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ప్రతి రైలు ఆపేలా చర్యలు చేపట్టాలి అన్నారు. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి పలుమార్లు వినతి పత్రాలు అందించాము అన్నారు. 1వ తారీఖున జరిగే కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తప్పకుండా టీటీడీ అధికారులు, ప్రభుత్వము పూర్తి కోఆర్డినేషన్తో చక్కగా ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం అత్యంత కనువిందుగా, అత్యంత విజయవంతంగా జరిగేదానికి చర్యలు తీసుకోవాలా. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను మనవి చేస్తూ, ఇప్పుడు మన స్టేట్ టెంపుల్ ఇది, రాష్ట్రానికి సంబంధించిన ఆలయం ఇది. అత్యంత ప్రసిద్ధిగాంచిన అత్యంత పురాతనమైన ఆలయము ఒంటిమిట్ట రామాలయం. కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన స్టేట్ అఫీషియల్ టెంపుల్ ఇది. మరి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒంటిమిట్టలో పలు రైళ్లు ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లో మనవి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ బ్రహ్మోత్సవాల ముందు కూడా మనవి చేశాం. స్థానిక ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా మనవి చేశారు ఢిల్లీలో. ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. స్టేట్ గవర్నమెంట్ గట్టిగా పర్స్యూ చేసి ఈ ఆలయం యొక్క ఇంపార్టెన్సు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఇక్కడికి గుడికి భక్తులు రావడానికి సౌకర్యవంతంగా ట్రైన్ స్టాప్స్ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఆపే దిశగా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.